మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలి. జాతీయ ఉత్సవానికి కావాల్సిన అర్హతలు మేడారం జాతరకు ఉన్నాయి. రాష్ట్ర మంత్రి సీతక్క వ్యాఖ్యలు. పూనుగొండ్లలో పడిగిద్దరాజు దేవాలయంలో పూజలు, పూజారులకు కొత్త బట్టలు, డోలీలు అందజేత మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడి. సీతక్క నిజంగా ఒకవేళ ఇప్పుడు మేడారంలో సమ్మక్క సారక్క ఏదైతే సామాజిక వర్గానికి చెందినవారో అదే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక ఆదివాసీ బిడ్డ సీతక్క కూడా అక్కడ కోయ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి బిడ్డ కాబట్టి ఆమె 100% జాతీయ గుర్తింపు రావాలని చెప్పేసి ఆమె కోరుతా ఉంది. త్వరలో జరగబోయే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పడిగిద్దరాజు దేవాలయంలో ఆదివారం మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పడిగిద్దరాజు పూజలకు కొత్త బట్టలు, డోలీలు అందజేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలకు జాతీయ ఉత్సవానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అయితే మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ఆమె చెప్పినరు. అయితే ఇక్కడ మేడారం జాతరకు సంబంధించి నిజంగా మేడారం జాతర ఎందుకు జాతీయ గుర్తింపు ఇవ్వాల్సిందే. ఎందుకు ఆ జాతీయ గుర్తింపు కూడా ఎందుకు ఇవ్వాలంటే ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద గిరిజన జాతర మేడారం జాతర కాబట్టి ఇక్కడ కోట్లాది మంది భక్తులు అక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మని దర్శించుకుంటారు. వాళ్ళని కోరిన కోరికలు అంటే ఒకవేళ కోరిన కోరికలు తీరితే అని చెప్పేసి వాళ్ళని మొక్కుతే కోరిన కోరికలు తీరితే అని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు. కాబట్టి మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మంత్రి సీతక్క అడుగుతా ఉంది.